ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. నాకేం కనపడలేదు. కార్యకర్తలకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. ఈ చాలా తక్కువ, ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. నా కొడుకు నా దగ్గర ఉంటే ఒక్క తను ధన్యవాడాను. ఎప్పుడు అడి అమ్మ గాలి కొత్తంది, ఏంటది గాలి కొత్తంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. నీలాంటి దరిద్రపు కొట్టి వధవు నేను ఎక్కడ చూడలేదురా. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మండుతున్నట్టుంది. ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? కాగా చెప్తున్నాను, రాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వేరు, వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి వేరు. ఆయనదంతా డ్రగ్స్కి, గంజాయికి, దోపిడీలకి, కబ్జాలకి, ఆటలకి అది కోరుకున్న వాళ్ళు అది వస్తే బాగుంటుంది అనుకుంటారు. మన పాలనకు చంద్రబాబు నాయుడు గారు పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. ఏంటంటే యూత్ బాగుపడుతుంది, చూస్తున్నారు. ఎక్కడికక్కడ పిల్లలు కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కూడా తగ్గింది. గతంలో చూసుకుంటే గోతులు, ఫ్యామిలీ వెళ్ళటానికి భయపడేది 2 వీలర్స్ మీద. చూసావు మామ, ఈ ట్యూబ్ లైట్ ఇది ఎలిగి కాంతినిచ్చే వరకే దీని జీవితం. మాడిపోయిందంటే ఇస్త్రీ అవతల పడేస్తారు. పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు, అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. నీ బొందరా, నీ బొంద. ఈరోజు గాడి ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తా ఉన్నారు. మీరు ఆలోచన ఇంత బావదారిద్రం. రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ఈ జగన్ గాడు చంద్రబాబుని తిట్టా మాత్రపోడా వాడి అమ్మ గాలి కొత్తనేది కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే, వైరల్ అవుతా ఉన్నాయి వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. చెప్పు. మన అప్పలరాజు డాక్టర్ ఏంటి పాపం, అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్, కారు కాదు గుద్దిన అతన్ని పాపం తానే సిపిఆర్ కూడా చేసినాడు. అరే ఒక్కడు పట్టించుకోండి, ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? ఇంకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. మళ్ళా అప్పలరాజే మళ్ళా పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. గుద్దిన చోట మళ్ళా గుద్ది 2-3 పెట్టావు కదా ఫిట్టింగ్. 2-3 సార్లు గుద్ది. ఏమిటండి మీరు మాట్లాడేది?